పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ వెలుగు దేవరహస్యాలు 2వ గుర్తు కానాపల్లెలో వివాహ విందులో యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చుట. యేసు వారితో, కపట భక్తులారా, యెషయా ప్రవక్త మేము గూర్చి ఈ విధంగా వాకొన్నాడు. మీరు మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున మీరు చేయు ఆరాధన వ్యర్థం. ఈ జనులు కేవలం నన్ను మాటలతో పొగడుచున్నారు, కానీ వీరి హృదయములు నాకు దూరంగానున్నవి. దేవుని ఆజ్ఞలను వదిలి మానవ నియమములను అనుసరించుచున్నారు. దేవుని ఆజ్ఞలను ఆచారముల నెపముతో నిరాకరిస్తూ ఉన్నారు అన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు. కానాపల్లిలో వివాహ మహోత్సవంలో క్రీస్తు తన మహిమను ప్రదర్శించాడు. తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. శిష్యులు ఆయనను గ్రహించారు, విశ్వసించారు కూడా. యేసు, ఆయన తల్లి, ఆయన శిష్యులు అందరూ వివాహానికి ఆహ్వానింపబడ్డారు. ఆనందంగా సాగిపోతుందనుకున్న పెండ్లి ఒక్కసారిగా సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఆ సమస్యను పసిగట్టింది. ఉత్సాహంతో కొన్ని కార్యాల్లో పాల్గొని సహాయపడే మనస్సు గల మన మరియమాత వెంటనే ఆ సమస్యకు తన కుమారుని పరిధిలోనికి తెచ్చింది. అది మనకెందుకమ్మా అన్నాడు. ఏదో తిరస్కరించినట్లుగా, నా గడియ ఇంకనూ రాలేదు అన్నాడు. ఆ కుటుంబంలో లోటుతో, అవమానంతో నిండిపోతుంటే ఆయనకు మాత్రం చూస్తుండటం సాధ్యమా? తల్లి మనసు తనయునికి ఎరుక, తనయుని మనసు తల్లికి ఎరుక. అక్కడున్న పరిచారకులు పిలిపించింది. ఆయన చెప్పినట్లు చేయండి అంది. అక్కడే ఉన్న రాతి బాణలు 6 నీటితో నింపమన్నాడు. వారు విధేయించి నింపారు. ఇప్పుడు ఆ నీటిని పెండ్లి వద్దకు ఇవ్వమన్నాడు. సేవకులు ఇచ్చారు. ఆశ్చర్యం! ఇంత శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని ఇప్పటి వరకు ఇవ్వకుండా ఎందుకుంచారో అర్థం కాలేదు. పెండ్లి కుమారుని పిలిచి, ఇదేమి పద్ధతి అని నిలదీశాడు. గొప్ప అద్భుతం! చాలా సాదాసీదాగా జరిగిపోయింది. ఆ కుటుంబం లోటు గుర్తించడమే కాకుండా ఆ లోటు పూడ్చబడి వారి ఆత్మగౌరవాన్ని కాపాడింది. వారికి ద్రాక్ష రసం లేదు. ఈమె ఎవరు? ఏ లోటు ఉన్నా చూస్తూ సహించగల గుణం లేదు. వెంటనే వారి లోటును పూడ్చాలి. వారి ఆనందానికి, ఆత్మగౌరవానికి ఏ లోటు రాకుండా అందుకు అవసరమైతే తన కుమారుని ప్రాధేయపడైన వారి లోటును పూడ్చాలి అనుకుంది. నిజమే కదా! ఏ తల్లైనా తన బిడ్డ లోటులో ఉంటే చూస్తూ ఊరుకుండగలదా? ఈమె లోక జనని కదా, చూస్తూ ఊరుకోలేదు. అందుకే ఆ మాత మనందరి మధ్యవర్తినిగా వ్యవహరిస్తూ ఉంది. నా గడియ ఇంకనూ రాలేదు కదా అంటూ ప్రభు తాను శ్రమలను అనుభవించి మరణించి ఈ లోకాన్ని రక్షణానందంతో నింపే ఆ కల్వరి గిరిపై సంభవించబోవు ఆ పవిత్ర గడియను ఉద్దేశించి మాట్లాడాడు. ఇది వాస్తవమే. ఆయన జీవాన్ని ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఆ జీవాన్ని, ఆత్మగౌరవాన్ని మనకు ఇచ్చే గడియ అదే. సాతాను బంధనాల నుండి విడిపించి, పాపమును తన రక్తంతో కడిగి, సాతానును ఓడించి, తన మరణం ద్వారా మన మరణం నాశనం చేసి, తన పునరుత్థానంలో మనకు భాగాన్ని ఇచ్చే గడియ అదే. అదే మనందరి లోటుపాట్లను సరిచేసే నిజమైన గడియ. అమ్మ, ఆ గడియ ఇంకనూ రాలేదు కదా, ఇప్పుడే నన్ను అడుగుతున్నావు అన్నాడు. కానీ ఆయన తల్లి మాట కాదనగలడా? ఆయన చెప్పినట్లు చేయండి.
నేటికిని ఆ మాట మనందరి మదిలో మారుమ్రోగుతుంది. సేవకులు విధేయించారు. ఆమె మాట ప్రకారం తనయునికి విధేయత చూపాడు. గొప్ప అద్భుతానికి సాక్షులుగా నిలిచారు. వీరికి మాత్రమే, మరెవ్వరికి చివరకు శిష్యులకు కూడా ఈ అద్భుతపు వివరాలు తెలియవు. ఎక్కడ ఏర్పడిన లోటు పెండ్లి పెద్ద కూడా గమనించలేదు. శ్రేష్టమైన ద్రాక్షారసము రుచి చూచి ఇలాంటి ఉత్తమమైన దాన్ని ఇప్పటి వరకు ఉంచడం తప్పేనన్నాడు. అవును, క్రీస్తే ఆ ఉత్తమము శ్రేష్టమునైన ద్రాక్షారసం. ఆయనను రుచి చూడకుండా ఉండడం తప్పే కదా. ఆయన అడుగుజాడల్లో జీవించి ఆయనతో ముడిపడి ఆయనను అనుభవంలోనికి తెచ్చుకుంటూ మన జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఆయన చెప్పినట్లు చేయండి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇచ్చట ఉన్న ఆ రాతి బాణలు పాతబడిన బాహ్య ఆచారాలకు సూచిక. ఆ నీరు పాత పద్ధతులను సూచిస్తుంది. ఆ నీటిని క్రీస్తు ద్రాక్షారసముగా మార్చాడు. నీటిని నిజంగా పవిత్రపరచగల శక్తి లేదు. ఈ లోకాన్ని పాపం నుండి పవిత్రపరిచి పాపం వల్ల వచ్చిన మరణాన్ని నాశనం చేసి మనలను జీవంతో నింపగలవాడు క్రీస్తే. మరి ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆయన యొక్క మేలులను మనం పొందుకోవటానికే ఈ జపమాల ఇవ్వబడింది. ప్రియ స్నేహితులారా, జపమాలను జపించేటప్పుడు నిండైన మనసుతో, మంచి హృదయముతో, మంచిగా భక్తి శ్రద్ధలతో జపమాలను జపించుదాం. తల్లి యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.